అందరూ ప్రార్థించండి. దానికి మీతో కూడా లింక్ ఉంది. సో ఖచ్చితంగా ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు. ఈరోజు సండే స్కూల్లో మరి ఇద్దరు స్టోరీ చెప్తారు. ఓకేనా? ఇద్దరు. ఫస్ట్ స్టీఫెన్ వస్తాడు. పేరు బాబు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు స్టీఫెన్. నేను చెప్పబోయే స్టోరీ సమూయేలు గురించి. చిన్నప్పుడే దేవుని స్వరం విన్న సమూయేలు గురించి. ఒకరోజు హన్నా అనే ఒక ఆమె ఉంటుంది. తనకి పిల్లలు ఎవరు ఉండరు. అప్పుడు తను చర్చ్కి వెళ్ళి ఏడుస్తూ ప్రేయర్ చేస్తుంటే ఏలీ ప్రవక్త అనుకుంటుంటాడు, ఎందుకు ఈమె ఇట్లా ఏడుస్తుంది, తాగి వచ్చి ఏడుస్తుందా అని చెప్పి అట్లా అనుకుంటాడు. అప్పుడు తను అంటది, నాకిన ఒక బాబు కానీ పాప కానీ పుడితే నేను దేవుని సన్నిధిలో ఇస్తానని చెప్పి అంటది. అప్పుడు ఆమెకి ఒక బాబు పుడతాడు. చిన్న బాబు పుడితే ఆ బాబు పేరు సమూయేలు అని చెప్పి పేరు పెడుతుంది. అప్పుడు 3-4 years తర్వాత ఆ బాబుకి సమూయేలుకి మిల్క్ ఇచ్చేది అయిపోయిన తర్వాత తను ఇంకా ఇచ్చేస్తుంది దేవుని సన్నిధికి. అప్పుడు ఇచ్చేసినప్పుడు అప్పుడు ఏలీ ముసలివాడు అయిపోతాడు. అప్పుడు మొత్తం వర్క్ అంతా ఈ సమూయేలే చేస్తాడు. అప్పుడు ఒకరోజు సమూయేలు పండుకున్నప్పుడు ఒక స్వరం వినిపిస్తుంది, సమూయేల్ సమూయేల్ అని చెప్పి. అప్పుడు తను లేచి ఏలీ ప్రవక్త దగ్గరికి వెళ్ళి, ఏమన్నా పిలిచినారా అని చెప్పంటే, లేదు నేనేం పిలవలేదు, నువ్వు వెళ్ళి పండుకో అన్నప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా అట్లనే అనిపిస్తుంది, సమూయేల్ సమూయేల్ అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ వెళ్తే అప్పుడు ఏలీ ప్రవక్తకి అర్థమవుతుంది, ఇట్లా ఇది దేవుని పిలిపి అని చెప్పి. దాని తర్వాత దేవుడే పిలుస్తున్నాడు. మళ్ళీ ఇంకొకసారి పిలిస్తే, నీ చిత్తం ప్రభా, నీ దాసుడు సిద్ధపడి ఉన్నాడు అని చెప్పి చెప్పమంటాడు. అప్పుడు మళ్ళీ పిలుస్తాడు దేవుడు, సమూయేలు సమూయేలు అని చెప్పి. థర్డ్ టైం పిలిచినప్పుడు ఏలీ ప్రవక్త ఏదైతే చెప్పినాడో సమూయేలు కూడా అదే చెప్తాడు, చిత్తం ప్రభా, నీ దాసుడు సిద్ధపడి ఉన్నాడు అని చెప్పగానే దాని తర్వాత దేవుడు ఏదైతే సమూయేలుతో మాట్లాడాలనుకున్నాడో అదంతా మాట్లాడతాడు. థ్యాంక్ యూ. నెక్స్ట్ జోసెఫ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు జోసెఫ్. ఈరోజు నేను చెప్పబోయేది శామ్యూయల్ స్టోరీ. ఫస్ట్ ఒక ఆమె ఉండేది, ఆమె పేరు హన్నా. ఆమె రోజు దేవుని నమ్ముకొని ఉండేది. అయితే ఆమెకి పిల్లలు లేరని ఒక పెనిన్నా ఒక ఆమె ఉండేది. ఆమె ఏడ్పిస్తూ ఉండేది. అయితే ఆమె తట్టుకోలేక చర్చికి వెళ్ళి ఏడుస్తూ ప్రేయర్ చేస్తుంది. అయితే ఏలియా ప్రవక్త చూసి నేనేమైనా తాగొచ్చిందా అని అనుకుంటుంది. తర్వాత అన్న అంటది, తండ్రి మీరు ఒక కుమారుడు ఇవ్వండి, నేను మీ చర్చికి వచ్చేస్తా అని అంటుంది. అంటే దేవుడు ఒక చక్కటి బాబు ఇచ్చిండు. ఆయన పేరు శామ్యూయల్ అని పెట్టింది అన్న. అయితే కొన్ని రోజుల తర్వాత మిల్క్ తాగడం అయిపోయాక 3-4 years తర్వాత సమూయేల్ని చర్చిలో వదిలేస్తుంది. ఏలియా కూడా ముసలివాడు అయిపోయాడు, ఏమి పని చేసుకోలేక. అయితే శామ్యూయల్ కొంచెం హెల్ప్ చేస్తా, తనకి ఏదైతే అవుతుందో అన్నీ ఏలియాకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు శామ్యూయల్ ఆయన రూమ్లో పనుకొని ఉన్నాడు. అయితే దేవుడు శామ్యూయల్ అని పిలుస్తాడు. అయితే శామ్యూయల్ ఏలియా దగ్గరికి వెళ్ళి, మీరు ఏమైనా పిలిచారా అని అంటే ఏలియా అంటాడు, నేనేం పిలవలేదు, వెళ్ళి పనుకో అని అంటాడు. సెకండ్ టైం కూడా అతనే పిలిచాడు దేవుడు. తర్వాత ఏలియా అంటాడు, నేనేం పిలవలేదు, దేవుడు పిలుస్తున్నాడేమో అని అనుకొని అలా పిలిస్తే, తండ్రి నేను ఆలోచిస్తున్నాను, ఆజ్ఞనేమో చెప్పాను అని చెప్పాను. తర్వాత
చేస్తుండ్రు చెప్పు అన్నాడు. వాళ్ళని చంపేస్తా అని అన్నాడు. అయితే మార్నింగ్ ఏరియా వచ్చి అడుగుతాడు ఏం మాట్లాడిండు దేవుడు అని. అయితే శామ్యుయల్ చెప్తాడు మీ పిల్లలు పాపం చేస్తుండ్రంట చిత్రపని చేస్తుండ్రంట అని చెప్తే ఏరియా అంటాడు ఏం చెప్పినా దేవుని చిత్తమే అని అంటాడు. తర్వాత శామ్యుయల్ గొప్ప ప్రవక్త అయిండు, రాజులను కూడా అభిషేకించేవాడు అయిండు. థ్యాంక్ యూ. మేడం ఈ స్టోరీ నేను చెప్పలేదు. ఉదయం జోసఫ్కి చెప్పాను ఒక స్టోరీ ప్రిపేర్ రమ్మని. అలాగే మరి ఈరోజు సండే స్కూల్లో ఈరోజుకి టీచర్ నేనే కాదు, సండే స్కూల్కి జోసఫ్ అను ఫీబీ వాళ్ళే ఈరోజు సండే స్కూల్ లీడ్ చేశారు. వాళ్ళే స్టోరీ చెప్పారు. ఆ తర్వాత మరి స్టీఫెన్ కూడా చెప్పారు. తర్వాత అంటే రోజుకు ఒక లీడర్ ఉండాలిగా, వాళ్ళు కూడా నేర్చుకోవాలి, లీడర్షిప్ క్వాలిటీ వాళ్ళు కూడా రావాలి, ఎప్పుడు మనమేనా. కాబట్టి స్టీఫెన్ కూడా చెప్పాను. తర్వాత నెక్స్ట్ నువ్వు కూడా లీడ్ చేయాలి. వాళ్ళలో మనకి అన్ని చిన్నపిల్లలైనా సరే చిన్నప్పటి నుంచే సమూయేలుకు మరి పాలు పెట్టిన సమయం దాదాపు 6 సంవత్సరాలు ఉండొచ్చు. ఇశ్రాయేల్ వాళ్ళు 5 సంవత్సరాల పిల్లలు పాలిస్తారు. మనం 1 సంవత్సరం ఎక్కువ కదా, ఇశ్రాయేల్ 5 సంవత్సరాలు ఇస్తారు. సో 5 సంవత్సరాల తర్వాత మరి చర్చిలో దేవుడి సముఖంలో మరి ఏలి దగ్గర సమూయేలుని వదిలిపెట్టినప్పుడు సమూయేలు చిన్ననాటి నుంచి అన్ని పనులు నేర్చుకుంటూ ఉంటాడు. మన పిల్లలు చర్చిలో ఏమైనా పని చేస్తే మనకి ఎలా ఉంటుంది? సంతోషం, నిజంగా సంతోషపడే వాళ్ళు చెయ్యాల్సిన అవసరం లేదు. దేవుడు ఎవరికి మహిమ. ఒకవేళ పిల్లలు చర్చిలో పని చేయడం ఇష్టం లేకపోతే ఇప్పుడు వచ్చి ఆ ఆలోచన మానుకోండి. ఎందుకంటే దేవుడి సన్నిధి కాబట్టి దేవుడి సన్నిధిలో ఏ పని చేసినా మన పిల్లలకు ఆశీర్వాదం. సమూయేలు చిన్ననాటి చాలా పెద్ద గొప్ప ప్రవక్త, చాలా గొప్ప ప్రవక్త. మొదటి రాజును ఆయన అభిషేకించాడు. మొట్టమొదటి రాజును అభిషేకించాడు. అంత గొప్ప ప్రవక్త. దేవుడి స్వరాన్ని చిన్ననాడే వినగలిగాడంటే ఎలా విన్నాడు? దేవుడి సముఖంలో ఆయన పని చేయడం వల్ల. పని చేయడం అంటే చిన్నపిల్లల చేత